morning from Vietnam, guys. We have landed in Vietnam. Ippude we took a cab to the hotel. Amma, hello. నేనైతే కోమా బాయ్. ఫస్ట్ వన్నా, దాని తర్వాత ఫుడ్ ఇచ్చిర్రు, తిన్నా, మళ్ళా వన్నా. ల్యాండ్ అయినాక నాకు అసలు టేక్ ఆఫ్ అయింది, ల్యాండ్ అయింది కూడా గుర్తులేదు. సో అంత ఘోరంగా వండుకున్నా. ఇది ఏందో చదువు? థాయిలాండ్ చువా చాయ్. ఏంది? థాయిలాండ్ చువా చాయ్. థాయిలాండ్ చువా చాయ్. కిడ్సే చాయ్ బ్యాగ్ లాంగ్ గ్యాప్. ఏంది బిడ్డ? కిడ్సే చాయ్ బ్యాగ్ లాంగ్ గ్యాప్. కప్ కా డాడీ అండ్ నాట్ డాడ్ చాయ్. సో రేర్ సైట్ ఆఫ్ బేగం అక్క గెటింగ్ రెడీ. ఏ ఇది బేగంలా లేదు, ఓవర్ యాక్షన్ చేయకు. బేగం జాన్, బేగం. మీకు లిప్ కాంబో ఏంటో తెలియాలి అనుకుంటే ఫాలో మీ ఇన్ ఇన్స్టాగ్రామ్ Sirio06. ఒకవేళ మీకు ఎట్లా తయారు కావద్దు, ఎంత రాగా, ఎంత ఆథెంటిక్ ఎట్లా ఉండాలో తెలవాలంటే జోయిపేట రత్నంని ఫాలో అవ్వండి. వి జస్ట్ కేమ్ టు ద రూమ్ అండ్ రాగానే మా అమ్మ బయట నుంచి ఫుడ్ ఆర్డర్ ఏం చేద్దాం, మంచిగా మనం ఏమంటారు, మా వాళ్ళు పచ్చడి పట్టుకొచ్చిర్రు, సగ్గుబియ్యం పట్టుకొచ్చిర్రు, ఇంటికి వెళ్ళి పచ్చడి, ఇస్తరాకులు అన్నీ పట్టుకొచ్చి ఫుడ్ పెట్టిండ్రు. అండ్ దిస్ ఇస్ ద వ్యూ ఫ్రమ్ our room. Yo, so we are at a convenience store and I'm really surprised with the packing that these guys have. The Pepsi or little no rang birang Pepsi. This actually looks like a mint flavor. I'm not sure what flavor this is. Orange, lemon, mint. మనకి ఎన్నున్నా మళ్ళీ డైట్ కోకే కావాలి. అసలు లుకింగ్ ఫర్ డైట్ కోక్ కూడా ఐమ్ నాట్ ఫైండింగ్ వన్. దిస్ ఇస్ చెరీ. ఐ థింక్ వీ కెన్ యాక్చువల్లీ మేక్ అ గుడ్ యూట్యూబ్ లాంగ్ వీడియో ఆన్ టేస్టింగ్ ఆల్ దిస్ వెనిలా. అండ్ చాలా క్యూట్ ఉంది అక్క, ఇట్స్ వెరీ క్యూట్. సో ఇదైతే క్రేజీ కోటర్ బాటిల్ లెక్క ఉంది. మన వైన్స్లో కోటర్ దొరుకుతుంది కదా, సో సిమిలర్ టు దట్. అండ్ అపారెంట్లీ ఇక్కడ డైట్ కోక్ లేదు, కోక్ జీరో ఉంది. అండ్ కోక్ జీరో ఇస్ జస్ట్ 200 రూపీస్కి యూఆర్ గెటింగ్ 6 cans. అంటే 6/200 ఎంత 33 రూపీస్ వేసుకోండి. అండ్ జీరో షుగర్ ఇవి కూడా ఉన్నాయి. మరి కోక్ ప్రపంచమే ఉంది. దిస్ ఇస్ డైట్ కోక్. లైట్ అని ఉంది, కోక్ లైట్. అండ్ వాట్ ఇస్ దిస్? కోకోకోలా ప్లస్. అసలు ఇక్కడ పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కటి కూడా ఇంగ్లీష్లో రాసలేదు చూడండి చదవడానికి. దిస్ నథింగ్ రిటన్ ఇన్ ఇంగ్లీష్ మ్యాన్, లైక్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ వియత్నామీస్. సో యాక్చువల్లీ బిగ్ ప్రాబ్లమ్ హియర్. వాట్ ఇస్ దిస్? ఇంకా ఇవన్నీ నార్మల్ కోక్. మా నాన్న మొత్తం ఈ ట్రిప్లో రేరెడ్ బట్టలే తెచ్చుకున్నాడు, అసలు వేరే బట్టలు వేసుకున్నాడు మా నాన్న. కదా డాడీ? ఓకే ఓకే ఏంది బాను? అవును నేను అట్లనే అన్నా అంటే అయిపోయావు. ఏదైనా మాట్లాడు. ఐటీ కాకుండా ఇంకోటి, నీ మేనేజర్ ఇంకా ఐటీ కాకుండా వేరే ముచ్చటే చెప్పచ్చు. మేము కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసినాం. కనిపిస్తుంది. వావ్, ఇట్స్ హై టైమ్ టు ఎక్స్ప్లోర్. ఇంకా day 1 షాపింగ్ ప్లాన్ పెట్టుకున్నామంటే జస్ట్ ఇమాజిన్ హౌ స్పెషల్ ఇస్ ఇట్. జస్ట్ ఇమాజిన్ హౌ స్పెషల్ కాదు, వాడే మన దొరకాలి మనకి. ఆఫ్ కోర్స్ దొరుకుతాయి, వేరే వాళ్ళ వ్లాగ్స్ చూసినాం కాబట్టి చాలానే. అండ్ బై ద వే గైస్, నా దగ్గర 2,60,00,000 క్యాష్ ఉంది. కొంచెం మేక్ షూర్ అది ఏంటి ఇండియన్ కరెన్సీ. వియత్నాం 2,60,00,000 ఉంది. పాపం మా మరిది పడుకొని లేచినాక చూస్తే కొత్తగా ఏం కనిపించింది ఇండియాకి ఇక్కడికి అంటే, ఇక్కడ మొత్తం ఫ్లాట్ స్టమక్లే ఉన్నాయట ఎవరికి కానీ. అరే వీళ్ళు ఏం ఫుడ్ తీసుకుంటారు, మనం అది ఫాలో అయితే బాగుండు అని చెప్పేసి ఆయన ఎవరిని అడుగుదామా అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. ఆయన అసలు అది తేల్చుకోలేక కింద మీద అవుతున్నాడు పాపం. లాంగ్వేజ్ బాగా నచ్చింది ఇక్కడ. నాన్న నువ్వు ఏదైనా ఏం నచ్చిందండి? లాంగ్వేజ్. ఇంకా ఇక్కడ పోయేది వచ్చేది కూడా తేడా ఉంది. సో మన దగ్గర ఎట్లుంటది, లెఫ్ట్ సైడ్ లో పోతారు, రైట్ సైడ్ లో వస్తారు కదా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వస్తున్నారు, రైట్ సైడ్ లో పోతున్నారు. లైక్ మనకి లెఫ్ట్ ఏంటో వీళ్ళకి రైట్, అది స్వాప్ చేస్తారు. కాకపోతే ఇక్కడ అందరూ రైట్ హ్యాండ్ తోనే ఉంటున్నారు, లెఫ్ట్ హ్యాండ్ తో డ్రైవింగ్ ఒక్కటే రివర్స్, మిగతా అన్ని ఓకే పర్లేదు.
ఫెస్ట్ ఈజ్ ఓవర్. ఏ మంచిగా ఉంది, పెట్టుకో పెట్టుకో పెట్టుకో. అన్నీ ఇంకోట్లేదా? అడుగు అడుగు ఒకసారి. బర్త్డే అయితే ఇంకా కేక్ కటింగ్ చాలా చేసేసినారు. స్పీచ్ కావాలి. ఒక్క నిమిషం. ఓకే, కేక్ కటింగ్ నేను చూపిస్తాను. ఇక్కడ వేసి పెట్టాను. ఒక్క నిమిషం వదిలేండి. ఒక్క నిమిషం. తాతయ్య 50 సంవత్సరాల సందర్భంగా కెన్ యూ ప్లీజ్ టర్న్ ఆఫ్ ద వాల్యూమ్ ప్లీజ్? నీ మనసులో ఏముంది? అసలు ఈ 50 సంవత్సరాలు ఎట్లా జరిగింది? నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఏమిస్తావు? కొత్త జనరేషన్ కూడా 50 సంవత్సరాలు అట్లా మీ లెక్క సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? తాతయ్య మొత్తం విన్నాడు కదా. ఇప్పుడు చెప్పు. స్పీచ్ ఆల్ యూ. భార్యాభర్తల మధ్యన అవగాహన రూపం ఉండకూడదు. ఒకరు కోపానికి వస్తే ఒకరు కామ్గా ఉండాలి. అంటే ఎప్పుడు నువ్వు కోపంకి వస్తే అమ్మ కాదు. చెప్పు. ఇంకా ఇంకా 2-3 ట్రిక్స్ చెప్తే ఫ్యూచర్ జనరేషన్ కి యూజ్ అవుతుంది కదా. చెల్లి తాతయ్య అమ్మతో నీ ఎక్స్పీరియన్స్ చెప్పనా? ఎట్లా అనిపించింది అమ్మమ్మతో 50 ఏళ్ళు ఉండి? బోరింగ్ ఉందా? 50 ఏళ్ళు ఇంకా 50 ఏళ్ళు ఉంటే బాగుండు అనిపించిందా? వయసు పెరిగిన కొద్దీ, కాలం గడిచిన కొద్దీ ఇంకా ప్రేమ ఎక్కువైపోతుంది, బంధం ఎక్కువ గట్టి పడుతుంది, దాంతో ఇంకా అన్యోన్యత పెరుగుతుంది. ఈ 50 సంవత్సరాల జర్నీలో ఏదన్నా మార్చాలనుకుంటే నువ్వు ఏం మారుస్తావు? మార్చేది అయిపోయింది, అంత అయిపోయింది. ఒకవేళ వెనక్కి వెళ్ళి మార్చే ఛాన్స్ వస్తే ఏం మారుస్తావు? ఏం మార్చేది లేదు. జీవితం దీంతో క్లోజ్ కావాలి. పర్ఫెక్ట్. అట్లా ఇంకేమైనా పర్ఫెక్షన్ చేస్తే బాగుండు అని నేను అమ్మ ప్రిపేర్ అయిందా? స్పీచ్ తాతయ్య స్పీచ్ లో మసాలా ఏం రాదు. కనీసం నువ్వన్నా కొంచెం మసాలా అంటే ఆ రోజు చెప్పిన అంటే పూర్వకాలంలో ఆడదంటే భార్య అంటే అణిగినట్టు మణిగినట్టు అట్లా కాదు. ఇప్పుడు ఒకరి ఆలోచనలు ఒకరు అర్థం చేసుకొని వాళ్ళు ఎట్లయితే హ్యాపీగా ఉంటారో మళ్ళీ వాళ్ళతో మనం సహకరించాలి, వాళ్ళని హ్యాపీ చేయాలి. అట్లా అనుకుంటే ఒకరు కోపం వచ్చినప్పుడు ఒకరు ఓపిక ఉన్నప్పుడు ఒకరు కోపం వచ్చినప్పుడు నువ్వెంత నేనంత అని అట్లా రావద్దు. మనం వచ్చినా కూడా లోపల నడుచుకోవాలి. కాకపోతే నీకు అనాలని ఉంటే టైం వచ్చినప్పుడు మెల్లగా సర్ది చెప్పాలి. అట్లా కాదు, నువ్వు అట్లా అన్నావు, నాకు బాధ అనిపించింది, మళ్ళీ ఒకసారి అట్లా రిపీట్ కాకుండా చూసుకోవాలి. అట్లా ఇద్దరు అన్యోన్యంగా అట్లా ఉంటే ఏం రావు, ఇద్దరికి ఉండాలి. ఫైనల్ ఆన్సర్ ఏంటంటే అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్కులు ఇస్తావు? 10 అని చెప్పదు, ఇంకా ఓపెన్ గా తాత ఇంటలేడు అనుకోండి. చెప్తున్నాను, అది ఎక్కడైనా చెప్పాల్సిందే. 7/10. కాకపోతే నేను చాలా మట్టుకు నేనే సాక్రిఫైస్ అవుతా. ఆయనను బాధ పెట్టిన ఉద్దేశం ఆయన నన్ను ఏమన్నాడు, కానీ నా వల్ల ఆయన బాధపడద్దు అని నేను అనుకుంటాను. ఇప్పుడు కొత్త కప్పులు కూడా స్పీచ్ చేయాలి. ఎన్ని మార్క్స్ వేస్తావు 10కి? 10కి 7 వేసుకోవచ్చు. తాతయ్య నువ్వేం వేస్తావు? నువ్వైతే 11 కంటే తక్కువ అవుతుందా? అమ్మకి ఎన్ని మార్క్స్ చెప్పినాక నువ్వు కేక్ పట్టాలి. నువ్వు చెప్పిన అమ్మకి ఎన్ని మార్క్స్? 100 మార్క్స్ ఇస్తా. సరే చెప్పేద్దాం ఏదైతే. అదే నీకు 7 వేస్తే నేను బొంద పెడతాను. 50 నీతో ఉన్నాక 7 మార్క్స్ 50. అత హౌ మచ్ వుడ్ యు రేట్ మామ ఉంటుంది? మాక్సిమం ఫుల్ 10 on 10. 100 అట్లా నేను నిజంగా ఎప్పుడైనా ఆమెకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ బట్ ఐఎమ్ నాట్ స్కేర్డ్, లైక్ వాట్ ఎవర్ ఐ ఫీల్ ఐ సే టు ద హార్ట్. ఇన్స్పిరేషన్ అత్త చాలా మందికి, బికాజ్ you broke the stereotype of love marriage when there was no love marriage concept in the family. Yeah, so it was a scene. కావాలంటే
కావాలంటే మా మామ వాళ్ళ లవ్ స్టోరీ కావాలంటే కమెంట్ మాకే సక్కకు తెలియదు. అత్తని అడిగితే మొన్న అత్తని అడిగితేనే సగం సగం చెప్పింది. అత్త మీ స్టోరీ చెప్పండి అంటే వెరీ షై ఐ గెస్ మేబీ అంటే పెద్ద ఇంట్రెస్టింగ్ జనరేషన్ లాగా స్టోరీ లేదు. మీన్వైల్ అత్త బ్లషింగ్ మీన్ మై లాట్ స్కిప్స్ మీన్వైల్ అత్త స్కిట్స్